వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం అప్పయ్యపేట వద్ద అయితే ఉన్నాము. కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను అయితే తరలించడం జరిగింది. పలమనేరుకి 6 ఏనుగుల్ని అక్కడి నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకి అయితే 2 ఏనుగులను అయితే తరలించారు. అభిమన్యు, జయంత్. ఎందుకంటే పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బెడద చాలా దారుణంగా ఉండేది. ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, భయభ్రాంతులకు గురై ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ పంట పొలాలను కూడా నాశనం చేసేవి ఏనుగుల గుంపు. అయితే వాటిలన్నింటినీ చెక్కు పెట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చొరవ తీసుకొని ఈ ఏనుగులను అయితే ఇక్కడ పంపించడం జరిగింది. ఇప్పుడు ఇవి అయితే ఎలిఫెంట్ జోన్లో ఉన్నాయి. ఇక్కడ అయితే ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అలానే గార్డ్స్ కావచ్చు, వాళ్ళందరి పర్యవేక్షణలో జయంత్ అలానే అభిమన్యు కూడా ఉన్నాయి. కుంకి ఏనుగుల్ని ఇవి ఎందుకంటే అడవి ఏనుగుల్ని కట్టడి చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తాయి కాబట్టి వాటిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఒకసారి అవి చూద్దాం, ఒకసారి ఆ విశేషాలు. నా పేరు రఘునాథ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, రిటైర్డ్. పలమనేరు ఇక్కడ మన పార్వతీపురం గుచ్మి ఎలిఫెంట్ క్యాంపు కన్సల్టెంట్గా ఉంటున్నాను. అది డిపార్ట్మెంట్ నియమించుకున్నారు. గత 30 ఏళ్ళుగా ఈ ఎలిఫెంట్ దీంట్లోనే ఫీల్డ్లోనే ఉంటున్నాము. ముఖ్యంగా ఏం చేస్తున్నామంటే అడవి ఎలిఫెంట్స్ని క్యాప్చర్ చేసినప్పుడు దాన్ని క్రాల్లో బంధించి దాన్ని ట్రైనింగ్ ఇవ్వడము, ప్లస్ మహోతుల్ని కూడా తర్ఫీదు ఇచ్చి వాళ్ళని తయారు చేయడంలో ఉన్నాము. నేను ముదుమల వైల్డ్ లైఫ్ శాంక్చురీలో తమిళనాడులో ట్రైనింగ్ అయినాను అప్పుడు సర్వీసులో ఉన్నప్పుడు. ఇప్పుడు అక్కడ పలమనేరులో కంటిన్యూగా మొన్ననే 15వ తారీఖు లాస్ట్ మంత్ ఒక వైల్డ్ ఎలిఫెంట్ని క్యాప్చర్ చేసి క్రాల్లో నుంచి ట్రైనింగ్ పెట్టి వచ్చినాము. అది మంచిగా ట్రైన్ అవుతూ ఉంది. ఇక్కడ పార్వతీపురంలో 6-7 ఏళ్ళుగా విలేజ్లోనే అది మకాం చేయడము, ఒక గుంపు ప్రజల్ని ఇబ్బందించి పెట్టడము, క్రాప్ రైడు, ఇవన్నీ అడవి ముఖం చూడకుండానే అది గ్రామ ప్రాంతాల్లోనే ఉండడం జరిగింది. నేను ఇప్పటికీ ఒక 3 ఇయర్స్గా వచ్చి దాన్ని చూస్తూ వెళ్తున్నాము. కానీ ప్రభుత్వం ఇప్పుడే ముందుకు వచ్చి మన డిప్యూటీ సీఎం గారు ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న 2 కుంకీలు కాకుండా 4 కర్ణాటక నుండి తెప్పించడం జరిగింది. వీటిని కలిపి ఇప్పుడు 1 ఇయర్గా పలమనేరు క్యాంప్లోనే పెట్టి చేసినాము. చిత్తూరులో ఇప్పటికీ ఇది 16 ఆ ఏనుగులు వచ్చిన తర్వాత 16 డ్రైవింగ్ క్యాంప్లో మంచిగా చేసింది. పెద్ద పెద్ద గుంపులను కూడా అడవిలోకి ప్రాదోలడం అవన్నీ తర్ఫీదు కూడా చేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా గ్రామాల్లో ఉండకుండా వాటిని అడవికి చేర్చడము, లేదా ఒరిస్సా బార్డర్ వరకు చేర్చి మళ్ళీ తిరుగుముఖం పట్టకుండా అడవుల్లోనే అది అక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా ఒరిస్సా అయినా దానికేం పెద్ద డిఫరెన్స్ ఉండదు జ్యూరిస్డిక్షన్లో. ఎందుకంటే అది దేశీయ జంతువు కాబట్టి అది ఏ అడవులైనా ఉండొచ్చు, ఎక్కడైనా పోవచ్చు స్వేచ్ఛగా. కానీ మనకు ప్రజల ప్రాణరక్షణ, మళ్ళీ వ్యవసాయం పనులు అడ్డు కాకుండా క్రాప్ డ్యామేజ్ లక్షల్లో కోట్లలో జరుగుతుంది కాబట్టి వాటిని నియంత్రించడం కోసం ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు మా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కు ఆదేశాలు ఇచ్చి కుంకీలు తెప్పించినారు. ఇక్కడ పెట్టినాము. దరిదాపుల్లోనే ఒక 20 కిలోమీటర్లోనే గుంపు కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. ఏ అడవికి తీసుకెళ్ళి ఊర్లలో రాకుండా చూడాలా అని. అది అడవిలో ఉంటే కూడా దానికి సరైన మేత అవి ఉన్నాయా లేదని కూడా గమనించాలి. అంటే వీటిని తీసుకెళ్ళి అక్కడ ఉంచేస్తారు సార్. ఒకవేళ గుంపు వచ్చింది అని అంటే ఈ రెండిట్లను అక్కడ వదులుతారా? వాటి దగ్గరికి తీసుకెళ్ళి కొద్దిగా ఊర్లో లేకుండా ఎత్తుకుని పోయి అడవిలో చేరుస్తాము. ఇది దాంతోపాటు కొంత దూరంలోనే ఉంటుంది. వీటిని చూసి ఒకవేళ ఫ్రెండ్షిప్ అయ్యి అది బాగా ఇక్కడ ఉండేది ఫిమేలే ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రెండ్షిప్ అయితే దాన్ని ప్రభుత్వం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెను వాళ్ళు ఆదేశాలు ఇస్తే దాన్ని కూడా ఇట్లా క్యాప్చర్ చేసి తెచ్చి ఇక్కడ ట్రైనింగ్ చేసుకొని పెట్టుకుంటాము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేషనల్ వైడ్లో క్యాప్చర్ చేసి దాన్ని స్వేచ్ఛని పోగొట్టడం కూడా తప్పని అంటున్నారు కాబట్టి ఇంకా ఎటు పక్క జరిగితే అట్లా దాని యొక్క
పెరుగుదలకి నష్టం లేకుండా ఇట్లా ప్రజలకు నష్టం లేకుండా ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ తెచ్చి పెట్టినాము. అది ఇప్పుడు గమనిస్తున్నాము 2 రోజులుగా. రేపటి నుండి ఫీల్డ్లోకి వెళ్ళి దాన్ని ప్రయత్నించి ఎక్కడ నియంత్రించాలో అది విలేజ్ల మీద రాకుండా అని ప్రయత్నిస్తాం. అంటే ఈ వీటిని తీసుకుని వెళ్తున్నప్పుడు దీంతో పాటు ఎవరైతే సంరక్షిస్తున్నారో వాళ్ళు కూడా ఉంటారా లేదా వదిలేసి వచ్చేస్తారు? మహతులు నేను అందరూ ఉంటాం. దాంట్లో అందరూ ఉంటారు. కంప్లీట్ టీం ఉంటుంది. ట్రాకర్స్ ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు, 30 మంది ట్రాకర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఉంటున్నారు. ఎందుకంటే దాంట్లో ఆ గుంపులో పిల్లలు ఉన్నాయి 4. ఆ పిల్లలకు హాని కాకుండా, తల్లి పిల్లలు వేరు కాకుండా, ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ కాకుండా ఏం చేయాలా అని స్టడీ చేస్తున్నాం. సంరక్షణ ఏ విధంగా ఉంటుంది ఏంటన్నది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు నయాజ్ అనేసి. ఇటు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మీ మాట పూర్తి వింటాయా అవి? బాగా వింటాయి మేడం, పొద్దు నుంచి సాయంకాలం వరకు వింటాయి. అంటే అగ్రెసివ్గా ఉండడం కానీ ఇటువంటి ఏమైనా తెలుస్తుందా మీకు? అది మనము ఫేస్ చేస్తేనే తెలిసిపోతుంది మనకి. అవి కోపంగా ఉన్నాయని మీకు ఎప్పుడు తెలుస్తుంది? అది మనం చూస్తేనే తెలిసిపోతుంది. దాని ఫేస్ చూస్తేనే ఎట్లా ఉన్నాయి ఏమి అనేసి మనకి బాగా తెలిసిపోతుంది. అంటే వాటికి మీ లాంగ్వేజ్ అర్థం అవుతుంది. కుంకి లాంగ్వేజ్ అది కదా. అది అంటే వాళ్ళకి ఫుడ్ కావచ్చు, లేదంటే వాళ్ళకి ఆకలి వేస్తుంది, ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. అది ఎలా అంటే మీరు ట్రైనింగ్ అవుతూ ఉంటారా? దానివల్ల అప్పుడు మనకు ట్రైనింగ్ అంటే మన చిన్నప్పటి నుంచి ఇదే ట్రైనింగ్. మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఇదేనా? పేరెంట్స్, మళ్ళీ తాతగారు, ఇప్పుడు మనము అప్పుడు ఆడి నుంచి వస్తాం. ఇది ఫ్యూచర్ మొత్తానికి మీ మాట వింటాయి అవి. సూపర్గా ఉంటాయి. దగ్గరుండి మీరే చూసుకుంటాం. మేమే చూసుకుంటాం. 24/7 క్యాంప్లోనే ఉంటాము. వాటికి ఏదైనా ఎనీ అబ్జెక్షన్ ఉందని తెలిసినప్పుడు వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వేసి చూసి యానిమల్ బిహేవియర్ అది అబ్జర్వ్ చేసి వచ్చి మాకు చెప్తారు. మాకు చెప్పిన వెంటనే మేము చూసి ఎగ్జామ్షన్స్ చేసి వాటి ట్రీట్మెంట్ చేయిస్తాం. అంటే ఇవి అంటే ఎలాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి? వాటికి ఏమైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకో, ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి? అది వాళ్ళు అబ్జర్వ్ చేసి మాకు చెప్తారు. మేము చెప్పిన తర్వాత దాన్ని మేము కన్ఫర్మేషన్ చేస్తాం. ఇప్పుడు స్టమక్ పెయిన్ అలాగ ఉన్నప్పుడు దాని అబ్డామినల్ పెయిన్ అదే చూసుకుంటూ ఉంటుంది. పడుకోవటము, ఆ ఫీడ్ తీసుకోకపోవటము, నార్మల్ ఫీడ్ తీసుకోకుండా కాకుండా అంత తక్కువ తీసుకోవటము, వాటర్ ఇంటేక్ దాంట్లో డిస్కంటిన్యూస్ అలా ఉంటాయి. దాన్ని బట్టి అబ్జర్వ్ చేసి వాళ్ళు చెప్తారు మనకి. అంటే వీటికి ఇవన్నీ కూడా ట్రైనింగే కదా. అంటే ఏవైతే ఏనుగుల గుంపు ఉందో పొలాలని ధ్వంసం చేస్తే ఇవన్నీ కూడా అంటే ఈ వెళ్తున్నాడు మీరు వెళ్తూ ఉంటారు వీటితో పాటు మేము కూడా ఉంటాం. ఫర్ సపోజ్ ఎమర్జెన్సీ ఏమన్నా అయిపోయింది, అప్పుడు మేము ఏనుగు మీద కూర్చొని ఉంటాం. మావటి కావడి వెటనరీయన్ ఒక ఎలిఫెంట్ మీద మేము అక్కడ ఉండి చూసుకుంటూ ఉంటాం. అంటే మొత్తం మీ గ్రూప్ అయితే అలా ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా అక్కడే ఉంటాం. అయితే అభిమన్యు కర్ణాటక నుంచి వచ్చింది. మొత్తం దీని బాధ్యతలంతా కూడా వీళ్ళే చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫుడ్ కావచ్చు, వాళ్ళకి అంటే టైంకి ఏ ఫుడ్ పెట్టాలి, లేదంటే వాళ్ళ హెల్త్ ఇష్యూ ఎలా ఉంది, ఇవన్నీ కూడా దగ్గరుండి ఒక బేబీని ఎలా ప్రొడక్ట్ చేస్తూ ఉంటారో వీటిని కూడా అలా ప్రొడక్ట్ చేస్తూ ఉంటూ వాళ్ళకి కూడా అలా మాటలు అంటే వీళ్ళ లాంగ్వేజ్ వాటికి అర్థమవుతూ ఉంటాయి. వీళ్ళు ఏది చెప్తే అది వింటూ ఉంటాయి. ఒకసారి ఈయనతో కూడా మనం మాట్లాడదాము. అంటే ఇది కర్ణాటక నుంచి తీసుకొచ్చారు కదా అభిమన్యు. అంటే అభిమన్యునే చాలా యాక్టివ్గా ఉంటుంది. ఏనుగుల గుంపుని ఒక అదుపులో పెట్టడానికి కానీ ఏదైనా సరే అంటారు. అది మీరు ట్రైనింగ్ చేస్తూ ఉంటారా? ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ట్రైనింగ్ చేస్తూ ఉన్నాము. అడవి ఏనుగుల పైన కానీ అంత మేము ట్రైనింగ్ ఇచ్చి అంత మేమే మెయింటైన్ చేస్తాము. అంటే ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే ఏనుగుల గుంపు ఒక ధ్వంసం చేయటమో, లేదంటే ఊరి మీద కొన్ని చూస్తూ ఉంటాం, జనాల్ని ఇబ్బంది పెట్టడం ఇలా ఉంటే ఇవి వాటిని పంపిస్తూ ఉంటారు కదా, ఇవి ఎలాగా కట్టడి చేస్తూ ఉంటాయి? అవే కదా మేము మావటి కావడి అనేసి ఇద్దరు ఒక ఏనుగు పైన ఉంటాము. మేము మా తరపున మేము పోయి అడవి ఏనుగులతో మన కుంకి ఏనుగుల తరపున మేము డ్రైవ్ చేస్తాము. మావటి కర్ణాటక. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అది అక్కడే ఉంటారు. అక్కడే ఉంటారు. ఇవి ఇక్కడ ఈ ఆపరేషన్ అయినంత వరకు మీరు ఇక్కడే ఉంటారు. ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాము. ఎక్కడంటే అక్కడ ఉంటారు. మరి ఫ్యామిలీని ఎలాగా? ఫ్యామిలీ మళ్ళీ మేము అక్కడ పోయినప్పుడు మేము ఫ్యామిలీగా ఉంటాము. నెలకు ఒకసారి వెళ్తూ ఉంటారు. చూసారు కదా,
పార్వతీపురం మన్యం జిల్లాని ఏనుగుల బెడద ఎంత ఇబ్బంది పెట్టిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ ఏనుగుల బెడద నుంచి కాపాడేందుకు అభిమన్యు అలానే జయంతిని కూడా ఇక్కడ తీసుకొచ్చారు, రంగంలో దింపారు. వీటిలన్నిటిని కూడా ఒక ట్రాక్ అమర్చి ఆ ఏనుగుల గుంపు ఎక్కడ ఉంటుంది ఏంటనేది అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఇక్కడ ఈ ఎలిఫెంట్ జోన్లో ఏదైతే ఉంది గుచ్చిమి ఫారెస్ట్ ఏరియాలో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతి మూమెంట్ని కూడా పర్యవేక్షిస్తూ ఆ ట్రాకర్స్ ద్వారా ఇవి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగులు కాబట్టి ఆ గుంపు ఎక్కడైతే ఉందో వాళ్ళ గుంపుని అదుపు చేసి అవి ఇక్కడికి తీసుకొచ్చి ఎలిఫెంట్ జోన్లో పెట్టే విధంగా వీటికైతే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో రైతులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, గత కొన్నేళ్ళుగా కంటి మీద కొనుగు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉండేది. ప్రతి ఒక్కరు ఇప్పుడు రిలాక్స్గా అమ్మయ్య అని కొంచెం గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోయిన పరిస్థితి ఉంది రైతులు కావచ్చు. ఇప్పుడైతే ఈ ఏనుగులు కూడా ఇక్కడ తీసుకురావడం వల్ల ఈ ఆపరేషన్లో ముఖ్య భూమిక పోషించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే ఏపీలో కొన్ని దిక్కులు చూసుకుంటే ఏనుగుల బెడద చాలా ఎక్కువగా ఉండేది. వాటిలన్నింటినీ కట్టడి చేసేందుకు కర్ణాటక నుంచి మాకు ఈ కుంకి ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటిని పంపించండి అని అయితే చెప్పడం జరిగింది. అవి పలమనేరు నుంచి కూడా ఇక్కడికి పార్వతీపురం మన్యం జిల్లా ఇక్కడికి రావడం అయితే గుచ్చిమి ఫారెస్ట్ ఏరియాకి అయితే రావడం జరిగింది. వీటిని అయితే చాలా ఘనంగా స్వాగతం పలికి ఇక్కడైతే ఈ ఏరియాలో అయితే ఉంచడం జరిగింది అనేది చెప్పొచ్చు. ఇక్కడి నుంచి ఇప్పుడు ఆపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ దగ్గర చుట్టూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ ఫారెస్ట్ దగ్గరలోనే ఏనుగుల గుంపు ఉంది కాబట్టి వాటిలన్నింటినీ ఒక ట్రాక్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు అధికారులు అనేది.